దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం దేవుడు నామని మహిమపరుస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈ దినం దేవుడు మనతో ఏ బాగుంటున్నారు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. అతడు ఇలా ప్రార్థన చేయించు ఉండగా యెహోవా అగ్నిని దహన బలి పశువులను కట్టెలను రాళ్ళను దహించి కందకమందున నీళ్లను ఆరిపోసేసాను. అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుండి అగ్ని వచ్చి కట్టెలను గంధకమును నీళ్లను అక్కడున్న బలి పశువులు కట్టెలను రాళ్లను మరి దహింప చేస్తూ నీళ్లను ఆరిపోచేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు వింటారా, అతడు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ గొప్ప కార్యం జరిగింది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఈ కార్యం జరిగించబడాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏలియా ప్రార్థిస్తూ ఉంటే ఏవైతే నీకు పాడు చేయాలని చూస్తున్నాయో వాటన్నిటి మీద అగ్ని కుమరించబడాలి అంటే, నీళ్లు కూడా ఆరిపోజేసే అంత బలమైన అగ్ని దిగాలి అంటే నీవు కూడా ఆశ కలిగి ప్రార్థించాలి. ఆశ, విశ్వాసము, రెండవ పట్టుదల ఇవన్నీ కూడా కలిగి ప్రార్థించే వారి వల్ల కొన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన అంటే ఏదో మనవంటి మనుషులే కాబట్టి అసలు ఆశతో ప్రార్థిస్తూ ఉండగా ఏ కార్యమైతే జరిగించబడిందో, ఏ అద్భుతమైతే అక్కడ ప్రారంభించబడిందో మనందరం కలిసి ఇదే ప్రార్థన చేస్తూ ఉండగా ఇదే అద్భుత కార్యం పరలోక మహిమ కుమ్మరించబడే విధానంలో మనమందరం దేవుడు పెట్టారా. కాబట్టి నీ కుటుంబంలో ఎదుగుతున్న ఏ దుష్టుడైనా, ఏ సాధారణైనా, ఏ వ్యతిరేకమైన, ఏ నష్టమైన అక్కడ గొప్ప కూలిపోవాలి అంటే, ఎక్కడికక్కడ పతనం అయిపోవాలి అంటే ఏరియా వాళ్ళ దేవుని పక్షాన లేచేవారు దేవునికి కావాలి. ఇక్కడ వారు బయలు ప్రవక్తలు అందరూ కూడా మరి అక్కడ ప్రజలందరినీ బయలు దేవుని వైపు చూస్తున్న సమయంలో ఏలియాని దేవుడు లేపుకొని ఏలియా దేవుడే గొప్పవాడని, యెహోవాయే గొప్పవాడని ప్రజలందరూ కేకలు వేసే విధంగా అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. కాబట్టి నీ ఇంట్లో గొప్పదానిపైన, నీ సంఘంలో, నీ సమాజంలో, నీ స్కూల్లో, కాలేజీలో, వ్యాపారంలో, వృత్తులలో ఒక్కరే యథార్థవంతులుగా అయితే నీ వల్ల వాళ్ళందరూ యెహోవా వైపు తిప్పబడే విధంగా నీ ప్రార్థన పనిచేయాలి. నీ భర్త దేవుని వైపు తిరగాలి, నీ బిడ్డలు దేవుని వైపు తిరగాలి. నీ ప్రార్థన గొప్పదైతే ఇక్కడ ప్రజలందరూ ఏరియా ప్రార్థన గొప్పది కాబట్టి ఆకాశం నుంచి అగ్ని దిగడం వలన యెహోవాయే గొప్పవాడని, ఏరియా దేవుడే గొప్పవాడని దేవుడు స్తుతించారు. కనుక నీ ఇంటి వారు కూడా దేవుడి తరపు తిరగాలి అంటే నీ ప్రార్థన బహు బలంగా మంటాలి. పరలోక అగ్ని దించే విధంగా నీ ప్రార్థన ప్రభుత్వం ఉండగానే అందరూ మారిపోతారు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉండగా ప్రార్థన ప్రభుత్వం సిద్ధపడగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు బలమైన వాగ్దానాలు నీ మహిమ ఎంతమంది బిడ్డలు నేను స్తుతిస్తూ ఉన్నారు, ఎంతమంది బిడ్డలు మీ నామాన్ని మహిమపరచడానికి ప్రార్థన కోసం సిద్ధపడుతున్నారు. వారి ప్రార్థన ఒక బలమైన అగ్ని దించే విధంగా, శత్రు సామ్రాజ్యాన్ని కూకులే విధంగా, మరి ఇంటిలో వారంతా మీ వైపు తిరిగే విధంగా వారి ప్రార్థన వారి కుటుంబంలో మంచిగా కొడుకు చూపించి ఈ ఉదయకాలం బాడేస్ మేనేజ్మెంట్ వారికి దీవెన శుభములు కల్పిస్తూ నీ ఘనమైన నామాలకు మంచి తెలుసుకుంటూ నీ నామ మహిమతో ఒక్కొక్కరిని నింపి నడిపించి లేవాలని మరి ప్రభువైన యేసు నామములో నడిపేటువంటి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పిల్లలా 40 దినాల ఉపవాస ఆరాధనలు జరిగించబడబోతున్నాయి. అక్టోబర్ 1 నుంచి కూడా నవంబర్ 9 వరకు 40 దినాలు జరుగుతుంటాయి. పగలు మరి 10 గంటలకు ప్రారంభించబడుతుంది. మీరందరూ రండి, మనందరం కలిసి దేవుని నామములో నిబంధన, వ్యాధి, బాధలు, అనారోగ్యం, అస్వస్థత, నింద, బాధ, వ్యతిరేకత, నష్టం, కుంగిపోయే విధానం, కుటుంబం కలిపి వేదనతో కుంగిపోతున్న వారందరూ కలుసుకోవచ్చు. మీ అందరికీ ప్రత్యేకమైన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మాట్లాడుతున్న నుంచి ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా